మృణాల్ ఠాకూర్, హీరో సుమంత్ వీళ్ళిద్దరూ తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది? కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, వ్యూస్ కోసమే ఇలాంటి న్యూస్లు వాడుకుంటున్నారా అంటే ఖచ్చితంగా 100% నిజం అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలోనే ఇద్దరు, ఒక హీరో ఒక హీరోయిన్ ఇద్దరు ఒకే చోట కనిపించినా, ఒక కాఫీ షాప్లో కనిపించినా, డిన్నర్కి వెళ్ళినా, ఒక పార్టీలో కనిపించినా కూడా ఇంకా వాళ్ళిద్దరికీ ఒక రిలేషన్ అనేది అంటగడుతున్నారు. ఓకే, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, పీకల్లోతు ప్రేమలో ఉన్నారు, తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు, డేటింగ్ కూడా చేస్తున్నారు, విదేశాలకు కూడా వెళ్తున్నారు, ఇట్లా రకరకాలుగా ఊహించుకొని రాస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో కూడా అదే జరిగింది. సో ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఫోటో ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో దాన్ని చూసి చాలా మంది కూడా ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, తొందరలోని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనుకుంటున్నారు. అదేవిధంగా హీరో సుమంత్ కూడా ఆల్రెడీ తనకు పెళ్లి అయింది, తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. సో మరి ఇలాంటి ఫోటోలు చూసిన తర్వాత సో వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారనే విధంగా ఎవరైతే మాట్లాడుకుంటున్నారో అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. ఈ ఫోటో కూడా ఇప్పుడు రీసెంట్గా దిగిన ఫోటో కాదు. వాళ్ళిద్దరూ కలిసి సీతారామన్ సినిమాలో నటించారు కాబట్టి ఆ టైంలో దిగిన ఫోటోని ఇప్పుడు తీసుకొచ్చి వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా రీసెంట్గా హీరో సుమంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అక్కడ ఈ విషయం గురించి అడిగారు. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో మీ ఇద్దరికి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతుంది, మీ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెప్తున్నారు, మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని అడిగినప్పుడు ఆయన ఈ సమాధానం మాత్రం చెప్పారు. సో ఇప్పుడు సోషల్ మీడియాని ఉపయోగించుకొని చాలామంది కూడా ఇట్లా రకరకాలుగా ఆర్టికల్స్ రాసుకుంటూ ఉన్నారు. వాళ్ళ వ్యూస్ కోసం కావచ్చు, దేనికోసమైనా కావచ్చు, ఇంకా మిగతా విషయాలు చాలా మట్టుకున్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టండి. ఇలాంటి అనవసరమైన విషయాల్ని తీసుకొచ్చి లేనిపోని రిలేషన్ అంటగట్టి ఈ విధంగా మాత్రం వాళ్ళ లైఫ్ని నాశనం చేయకండి. మీకు ఇది సరదాగా ఉండొచ్చు, మీకు వ్యూస్ కోసం మాత్రమే అయి ఉండొచ్చు, కాకపోతే తను ఒక ఆడపిల్ల, తన జీవితం ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి కొన్ని న్యూస్లు వైరల్ అవుతే తర్వాత తనకు పెళ్లి ఏ విధంగా జరుగుతుంది చాలామంది కూడా అంటూ ఉంటారు. సో ఈ విషయాన్ని తను కూడా చెప్పడం జరిగింది. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అనేది ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగానే ఉంటుంది, అంతకు మించి ఏమీ కూడా లేదు. సో ఈ బ్రదర్ అండ్ సిస్టర్ లాగానే మేము చనువుగా ఉన్నాం తప్ప మా ఇద్దరి మధ్య ప్రేమ కానీ ఇలాంటి రిలేషన్షిప్స్ కానీ డేటింగ్స్ కానీ ఏవి కూడా లేవనే ఒక విషయం మాత్రం ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇలాంటి న్యూస్లు మిగతా అంటే ఇక మీదట ఎవరు కూడా తెలియకుండా వ్యూస్ కోసమని ఏదో డబ్బుల కోసమని ఈ విధంగా ఆర్టికల్స్ రాయకండి. ఒకవేళ నిజంగానే ఇది నిజమై ఉంటే తెలుసుకొని మరి వాటి గురించి చెప్పండి అనే విధంగా ఈ చెప్పిన వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.